అందరికీ మేలు జరిగే విధంగా చేకూర్చాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. నిర్విరామంగా ఈ 3 ఏళ్ళు పోరాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు. వీలైనంత వరకు కృషి చేసి సమస్యలు పరిష్కరించాలని చెప్పని ఒక దృక్పథంతో యువకులుగా అందరం దరిదాపులుగా ఒక 50 ఏళ్ళు లోపల ఉండేవాళ్ళుగా ఉండి మేమందరం ఇక్కడ సమావేశమై మమ్మల్ని ఎన్నుకొని ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అలాగనే మన బ్రాహ్మణ కార్పొరేషన్ అని ఉంది మాకు. ఆ కార్పొరేషన్ నిర్వీర్యం అయిపోయి ఉన్నది. ఆ నిర్వీర్యమైపోయి ఉన్నటువంటి కార్పొరేషన్ ఇప్పుడుండే ప్రభుత్వం గతంలో 2019 ముందుండేది కదా, 2019కి ముందుండే ప్రభుత్వం ఇదే కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాదాపుగా 236 కోట్లు మనకి అమౌంట్గా ఇచ్చి అందరికీ దాదాపుగా ఒక 7-8 స్కీములు పెట్టి అందరికీ పంచడం జరిగింది బ్రాహ్మణ అభివృద్ధి కోసం. అలాంటిది మళ్ళీ ప్రభుత్వం మారేటానికి బ్రాహ్మణ కార్పొరేషన్ మూలన పడిపోయింది, సమస్యలు మళ్ళీ బిగినైపోయినాయి. కానీ అదే కార్పొరేషన్ పెట్టిన ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇంకా దాన్ని నిర్వీర్యం నుంచి బయటికి తీసుకురావట్లేదు. దాని మీద కూడా పోరాడాల్సిన అవసరం ఉంది. మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీదుగా పోరాటము లేదా సానుకూలంగానైనా దాన్ని ముందు సానుకూలం తర్వాత పోరాటం చేసైనా మా బ్రాహ్మణ కార్పొరేషన్ సాధిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా కార్యవర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ్.